ఏం చేస్తారు? ఇవి ఇస్తారు, తర్వాత నోట్లు ఇస్తారు. ఒకవేళ మీరు పొరపాటున మళ్ళా కారుకో చెయ్యికో ఓటేసి గెలిపిస్తే ఇక 5 ఏళ్ల దాకా మీకు కనబడతారా? ఇప్పుడు ఊరు అంచు దాకా వచ్చినాయి బ్లాస్టింగ్, రేపు వాడు ఊరు నడిమిట్లో కూడా వచ్చి బ్లాస్టింగ్ పెడతాడు. అదేంటంటే మన పైసలు ఇచ్చినా కదా భయ్, 10,000 తీసుకొని ఓటేసినావు దొంగనాయాలా ఎట్లా అడుగుతావు వేయటాడు అంటాడా? అన్నాడా? గేట్ కాడికి రానిస్తాడా? పైసలు తీసుకొని ఓట్లు ఎత్తారు, రేపు మిమ్మల్ని ఇంటికి రానిస్తాడా అని చెప్పి నేను తీసుకోవద్దని చెప్తలేను. తీసుకోండి. ఎవరై పైసలు? ఎవరై? క్రషరోడు మీ మీద దుమ్ము పోసి వాడి జేబులో నోట్ల కట్టలు పెట్టిండా? ఇప్పుడు ఆ నోట్లు తీసుకొని వస్తున్నాడు, 10,000 ఇస్తాడట. 10,000 ఇస్తాడట పాత కారు ఆయన. ఎన్ని? మీకు 10 చాలకపోతే 20 ఇస్తారా తీసుకో అంటున్నాడు. తీసుకుందామా వద్దా? ఏమో ఇటువంటి చూస్తురేంది? తీసుకోవాలా వద్దా? ఒక్కరోజు కాదు, రోజు 20,000 ఇవ్వాలి కొడుకు అని తీసుకొని. రేపు ఎల్లుండి అవతల ఎల్లుండి ఆఖరికి ఓటేసాడు రోజు పొద్దుగల కూడా 25,000 తీసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ వాడు 5 ఏళ్ళు కనబడాడు కాబట్టి 5 రోజులు వసూలు చేయాలి. 1,00,000 రూపాయలు వసూలు చేసి ఓటు ఎవరికి వేయాలంటే ఇక మా ఆటో డ్రైవర్ పోటీ చేస్తున్నాడు ఇక్కడ. అందుకంటే చిన్నోడు గరీబోడు నీతిగా నిజాయితీ ఉంటా అని చెప్పి ఓటేసి గెలిపిస్తే కంకరోళ్ళకి కాదు మాదారం ఊరోళ్ళకి సేవ చేద్దా అని మీ ముందుకు వచ్చిండు తమ్ముడు. ఏద్దామో అయ్యారు మీరు, నాకు తెలుసు పైసలకే ఓటేస్తారు మాదారం పుండు. అవునా? పైసలకు ఓటేసిన వాళ్ళు చేయలేతుర్రి, పైసలకు ఓటేసిన వాళ్ళు వాళ్ళు. సో తీసుకునేటప్పుడు పైసలు తీసుకోండి, పైసలు తీసుకొని కూడా పువ్వు కోటేద్దామనే వాళ్ళు చేతులు ఎత్తురి. దానికి కూడా డౌటేనా? గట్టిగా చెప్పరు. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. కంకర్లు తెచ్చిన కారుని కంకర పెట్టి బ్లాస్ట్ చేయాలా వద్దా? 10 ఏళ్ళు కారు ఏదో అధికారంలో ఉంది, 10 ఏళ్ళు హరీష్ రావే కదా మంత్రి, 10 ఏళ్ళు మైపాల్ రెడ్డి కదా కారు గుర్తు ఎమ్మెల్యే. ఎవరు తెచ్చిండు మాదారం కంకర మిషన్లు? ఎవరు తెచ్చిరే? అడిగేటోళ్ళు లేడా? నేను అడిగిన దుబ్బాకి ఎమ్మెల్యేగా మీ ఊరికి వెళ్ళి కొంతమంది డీసీ అన్నట్టుకొని నా దగ్గరకు వస్తే కలెక్టర్ తోటి అల్లి పెట్టుకొని ఇంకో ఈ తమ్ముడు వచ్చిండు, ఈయన వస్తే క్రషర్ ఆపుతావా సత్తావా అని కలెక్టర్ను బెదిరించిన. చెప్పిన అంటు పెడతా బిడ్డ, టెంట్ వేస్తే అంటు పెడతా అని చెప్పిన. నేను కొట్లాడితే ఆ మాత్రం ఇంకా 4 ఆగినాయి. కానీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక ఇంకా అగాధం అయిపోయి వీళ్ళు. ఇక మమ్మల్ని అడిగేటోడే లేడని వీళ్ళు కూడా క్రషర్ల పంచాయితీ మొదలుపెట్టింది. అందుకని ఒకసారి దయచేసి ఆలోచించురి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. భయపడతారా? పాండవులు 5గురే ఉంటారు. ఎంతమంది ఉంటారు? కౌరవులు ఎంతమంది ఉంటారు? 100 మంది ఉంటారు. ఈడ మా బండి మీద కూడా 5గురే ఉన్నారు ఈడ పోటీ చేసేటోళ్ళు. ఐదుగురు ఉన్నారు ఇక్కడ పంచ పాండవులు లెక్క. మిమ్మల్ని కాపాడుతారు. అవసరమైతే వాళ్ళు వనవాసానికి పోతారు, పోలీసులతో దెబ్బలు తింటారు. కానీ ఊర్లో కొత్త కంకర మిషన్ రాకుండా ఆగాలంటే దేనికి వేయాలి ఓటు? దేనికి వేయాలి? అచ్చా, కంకర మిషన్ రావాలా? ఇంకో 4 తెచ్చుకోమని చెప్దామా? చెప్తా, హరీష్ రావుకి చెప్తా. వాడికి ఎన్ని తిన్నా నిండాయానికి. మల్లన్న సాగర్ నీళ్లు తాగితే నిండాయి, మాధవరం కంకర బుక్తే కూడా నిండదని కడుపు. అందుకని ఒకసారి ఆలోచించుకోరు. కారుకేస్తే కంకర మిషన్లు, చెయ్యికెత్తే దుమ్ము ధూళి తప్పితే మిగిలది. రేపు మీరు ఈ 5గురిని గెలిపి కౌన్సిలర్లుగా 4 రోజులలో మీ ఊర్లో కంకర మిషన్లు బంద్ చేపిస్తాం. ఊరునొకటి చేసి 100 మంది హరీష్ రావులు వచ్చినా, 1000 మంది దామోదరులు వచ్చినా ఈడ కంకర మిషన్ లాగాలంటే కమలం గుర్తోళ్ళు 5గురు వస్తే చాలు తప్ప వేరే వాడు బంద్ చేయడు. నిజంగా మీకు మీ బిడ్డల మీద ప్రేమ ఉంది, కంకర బ్లాస్టింగ్ ఆగాలి, మాదారంలో మేము మంచిగా బతకాలని మనకందరికి కూడా కోరికుంటే అన్న దేనికి వేయాలి ఓటు? దేనికి వేయాలి? చలి పెడుతుందా? నాకైతే ఆకలి అవుతుంది. పోదామా? ఒకసారి గట్టిగా చెప్పురు, పోదాం. కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. అనుకుంటుందా ఓటేసేటప్పుడు? ఏమి యాదికి రావాలి? ఓటేసేటప్పుడు కంకర మిషన్ యాదికి రావాలి. రోజు బువ్వ వండుకున్న బువ్వ గిన్నెల మీద వేరకపోతున్న పౌడర్ యాదికి రావాలి.
ఆ కంకర మిషన్లను మీ ఊరికి తెచ్చిన కారోడు చేయోడు యాదికి రావాలి. అప్పుడు కానీ మీరు కసిగా ఓటు కమలం గుర్తు కోటేయారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 10వ వార్డుకి వెళ్ళి పోటీ చేస్తున్నటువంటి మిత్రుడు రాజు తమ్ముడు ఆటో నడిపి శైలి కిందికి అలవాటు అయిపోయింది. ఇప్పటి నుంచి ఇక దండం పెట్టి నేర్చుకుంటాడు. రేపటి నుంచి లీడర్ అవుతాడు. మీరు అందరూ ఓట్లేసి గెలిపియాలి. టేకుమట్ల రాజు 10వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి. ఇక్కడ గట్టిగా చప్పట్లు కొట్టరాక నువ్వు వద్దన్నట్టుంది. 11వ వార్డు నుంచి పోటీ చేస్తున్నటువంటి మీ అందరి ఓట్ల కోసం వచ్చినటువంటి తమ్ముడు మహేష్ని ఆశీర్వదించాలి. ఎందుకంటే నేను దుబ్బాకలు ఎమ్మెల్యే ఉంటే డీసీఎం కట్టుకొని వచ్చిన వీళ్ళంతా దుబ్బాక దాకా. మా ఊర్లో కొత్త కంకర మిషన్ వస్తుంది సార్ ఆప్ మరి అందులో మహేష్ కూడా ఉన్నాడు. అప్పుడు మహేష్ నేను కౌన్సిలర్ అవుతా అని అనుకోలే, బీజేపీ ఆయనకు టికెట్ ఇస్తుందని అనుకోలే. మా ఊరికి కంకర మిషన్ ఆపన్నా అని వచ్చిండు మహేష్. ఏం లేనప్పుడే మీ ఊరికి సేవ చేద్దామని వచ్చిండు. రేపు గెలిపిస్తారా గెలిపియరా? ఇక మీరు మంచోళ్ళు అయితే గెలిపిస్తారు. 12వ వార్డుకి వెళ్ళి సోదరి హీరాబాయి పోటీ చేస్తుంది. అమ్మ దండం పెట్టు. వయసులో అందరికంటే పెద్దది అయినా మీకు సేవ చేయాలనేటువంటి ఒక మంచి ఆలోచనతో మీ ముందుకు వచ్చింది. వీళ్ళ కొడుకు రమణ్ సింగ్ తెలుసు అనుకుంటా మీకు. రఘునందన్ రావుని ఎంపీ గెలిపిస్తే పువ్వు గుర్తుకు ఓటేస్తే మా మాదారంలో బతుకమ్మ మెట్లు కట్టిస్తా అని సొంత పైసలతోటి పిల్లగాడు చిట్కెన్నె లెక్కనే ఉన్నాడు పక్కగా, కానీ సొంత పైసలు ఖర్చు పెట్టిండు. కంకర మిషన్ల దగ్గర తెచ్చుకోలే, పైసలు తెచ్చుకున్నాడా? కంకర మిషన్ల తెచ్చుకోలే, జేబుల పైసలు ఖర్చు పెట్టి మాదారంలో మా అక్క చెల్లెల కష్టం అవుతుందని బతుకమ్మ మెట్లు కట్టించిండు. రగన్న గెలిస్తే కట్టిస్తా అని చెప్పి కట్టించిండు. మరి మంత్రి గుంటలో కట్టించిండు. అది మాదారం పంచాయతీ కిందకే వస్తుంది. అది ఇంకొక కౌన్సిలర్ అభ్యర్థి సోదరుడు రమేష్, అందరికంటే వయసులో చిన్నాడు, ఇంకా పెళ్లి కాలేదు. అయిందా రమేష్? సో అందరికీ తమ్ముళ్ళు అంటాడు. రేపు గెలిచినాక పిల్లని కూడా చూసి మంచి దావత్ ఇద్దాం. కానీ కౌన్సిలర్ చేద్దామా వద్దా? చేయాలా వద్దా? అంతా దోసుకునే వాళ్ళకి ఎత్తారా, పని చేసిన వాళ్ళకి ఎత్తారా? మీరంతా మా చెల్లెని సపోర్ట్ చేస్తలేరు. हिंदी वाले आप? हिंदी तेलुगु समझ में नहीं आता? कौन सा स्टेट का है? उड़ीसा है। उड़ीसा का सीएम कौन बन गई? कमल निशानी बने ना? उड़ीसा में बीजेपी जीते ना? इधर भी बीजेपी को वोट डालना, माधारण में भी, ठीक है? जो लोग हिंदी भाई बहन है उन लोगों को भी मेरा विनती है, आप झारखंड का है, अब बिहार का है, अब उड़ीसा का है, अब कौन सा स्टेट का तो भी रहने दो। मोदी जी का निनाद ये है, सबका साथ सबका विकास। उड़ीसा में भाजपा है, गुजरात में भाजपा है, राजस्थान में भाजपा है, कल के दिन तेलंगाना में भी भाजपा आने के लिए आपका आशीर्वाद रहना बोल के मैं विनती करते। సో ఆకలి అవుతుంది, ఇంకా 10 నిమిషాలు టైం ఉంది, మాట్లాడొచ్చు. కానీ మళ్ళీ ఒకసారి పగటిల్ పూట వచ్చి కలుస్తా. అందరికీ నమస్కారం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. రమణ్ సింగ్ చెప్తే తెల్లారుతుంది అది.